పూరి జగన్నాథ్ ఒకప్పుడు ఆయన డైలాగ్స్ బాక్స్ ఆఫీస్ ని ఏ రకంగా చీల్చి చెండాడేవో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. అలాంటి పూరి నుండి జస్ట్ సినిమా అనౌన్స్ అయితే చాలు, షూటింగ్ మొదలవ్వక ముందే టేబుల్ ప్రాఫిట్స్ వచ్చేవి. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. విజయ్ సేతుపతి లాంటి వర్సటైల్ యాక్టర్ తోడున్న, తబు లాంటి సీనియర్ స్టార్ ఉన్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమాకు ఓటీటీ బయ్యర్లు ముఖం చాటేస్తుండడం ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయిపోయింది. పూరి మార్కెట్ ను దారుణంగా దెబ్బతీసింది లైగర్. కేవలం సినిమా డిజాస్టర్ అవ్వడమే కాదు, ఆ తరువాత జరిగిన డిస్ట్రిబ్యూటర్ల గొడవలు పూరి బ్రాండ్ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేశాయి. ఇక డబుల్ ఇస్మార్ట్ కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఇప్పుడు ఓటీటీ సంస్థలు కంటెంట్ చూశాకే రేటు చెప్తామంటూ కండిషన్లు పెడుతున్నాయట. నిజానికి గ్లామర్, గన్స్, గ్యాంగ్ స్టార్ ఇవే పూరి జగన్నాథ్ బలం. కానీ ఈసారి అందుకు భిన్నంగా స్లమ్ ఏరియా బ్యాక్ డ్రాప్, బిచ్చగాడి పాత్ర చుట్టూ కథను తిప్పారని ఇన్సైడ్ టాక్. ఇక సినిమాని మే 2026 నాటికి రెడీ చేయాలనే టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారట. కానీ పూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఈ రా అండ్ రస్టిక్ జనరల్లో వర్కౌట్ అవుతాయా లేదా అనే డౌట్స్ బయ్యర్లో బలంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక సంవత్సరాల తరబడి సినిమా షూటింగ్లు జరుపుకుంటున్న ఈ రోజుల్లో స్లమ్ డాగ్ ని కేవలం 5 నెలల్లో కంప్లీట్ చేశాడంటే పూరిని మెచ్చుకోవాల్సిందే. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ చూసిన పూరి జగన్నాథ్ కెరీర్ ప్రస్తుతం డూ ఆర్ డై అన్నట్లుగానే ఉంది. చూడాలి బాక్స్ ఆఫీస్ వద్ద స్లమ్ డాగ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో.